అందరికీ నమస్కారం. అహ్మదాబాద్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ధ్యాస అంతా ప్రవీణ్ పగడాల కేసు ఏమైంది అన్నదే చాలా తొలిసేస్తున్న విషయం. కారణం ఏంటంటే అది కంప్లీట్గా అది హత్య అన్నది చాలా క్లియర్గా మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది రోజు రోజు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్టు 3వ రోజు ఇస్తా అన్నారు. కానీ నిన్న ఈయన ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లేట్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. 3 రోజుల్లో ఇవ్వాల్సిన పోస్ట్ మార్టం రిపోర్టు 2 వారాలు అయింది, 20 రోజులైంది, ఇప్పటి వరకు కూడా ఇవ్వని పరిస్థితి. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఒక యాక్సిడెంట్ కేసుకి ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎవరన్నా? పోలీస్ డిపార్ట్మెంట్ చేయరు. ఎందుకు చేయరు? ఇమీడియట్గా యాక్సిడెంట్ అంటే తెలిసిపోతుంది కాబట్టి చేయరు. హత్య మీదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ముద్దాయిల్ని పట్టుకుంటారు అన్న ఒక కాన్ఫిడెన్స్తో సమాజం అంతా ఉంది మీ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద. మీరు ఈ పరిస్థితుల్లో మీరు మీ డ్యూటీలు చాలా సిన్సియర్గా చేయాల్సిన బాధ్యత. ప్రభుత్వం యొక్క ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లపై ఉంది. ఏమాత్రం ఇది చేసే మీరు తప్పు చేస్తే మటుకు చాలా చాలా ప్రమాదంలోకి రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే ఇది హత్యని మొత్తం సమాజం నమ్ముతుంది, రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నారు. ఒక పక్కన అనుమానాస్పద రీతిలో గాయాలు ఉన్నాయి, ఇంజరీస్ చాలా కాన్స్పిరసీ ఇంజరీస్ ఉన్నాయి. అంటే 17 ఇంజరీస్ బాడీ మీద ఉన్నాయి. బాడీ మీద మేము చూసినప్పుడు తల మీద కూడా కొట్టారు. హెల్మెట్ ఉండగా నడినెత్తి మీద ఎలా కొట్టగలరు, ముఖం మీద ఎలా కొట్టగలరు? ఇవన్నీ కూడా ఎవరికాళ్ళు నిర్దేశించుకుని ఎవరికాళ్ళు ఇది ఆ రోజున అనుకుని పెద్ద జనం వచ్చారు రాజమండ్రి. ఆ రోజున బాడీని తీసుకెళ్లినప్పుడు 50 నుంచి 60 వేల మంది ప్రజలు వచ్చారంటే అదే హత్య అని పూర్తిగా నమ్మారు కాబట్టి వచ్చారు. ఈ ప్రజల యొక్క ఉద్దేశం అన్నది ఎప్పుడు నిజం అవుతుంది తప్పితే నిజం కాకుండా పోదు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది హత్య ప్రకారమే ఇది చూడబడాలి. పైగా ఈ దర్యాప్తులో భాగంగా ప్రవీణ్ పగడాల ఇంట్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళిపోయారు. అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. మరి అన్ని అన్అఫీషియల్ గా తెలుస్తున్న విషయాలు ఏంటంటే ఆయన అకౌంట్స్ లోంచి 6 కోట్లు సీజ్ అయిందని ఆ రోజున ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత 6 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగిందని కూడా చెప్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ మనకు తెలియదు, కానీ బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. ఇది మరి బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేస్తారు? డబ్బులు ట్రాన్సాక్షన్ అన్న అవ్వాలి, అయితే ఎక్కడి నుంచి అన్న డబ్బులు విపరీతంగా వచ్చి ఉండాలి. 2 కాదు. పైగా అతను ఇన్కమ్ ట్యాక్స్ పేయి లాస్ట్ ఇయర్ 98 lakhs కట్టారని నాకు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని కూడా ఇవన్నీ చేసేటప్పటికి కుటుంబం భయపడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కుటుంబం ఏమీ మాట్లాడలేదు, మనమే మాట్లాడాలి. కాబట్టి ఇది నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాను. ఇప్పుడు డాక్టర్లు కానీ పోలీస్ శాఖలోని చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ చాలా మంది నాతో మాట్లాడతారు. ఎందుకంటే ఎక్స్-ఎంపీని కాబట్టి మీరు వెళ్తున్న రైట్ ఖచ్చితంగా ప్రవీణ్ని హత్య చేసి చంపేశారు, దాంట్లో ఎటువంటి డోకా అవసరం లేదు. హర్ష కుమార్ గారు, మీరు కరెక్ట్గా వెళ్తున్నారు. అది హత్యని ఎప్పటికైనా తేల్చాల్సిందే, తేల్చి తీరుతుంది. ఒకవేళ ప్రభుత్వం బాగా ఒత్తిడి తెచ్చి ఇది హత్య కాదనుకుని కానీ చెప్పిందంటే అది ఖచ్చితంగా అబద్ధం అవుతుంది. ఇది యాక్సిడెంట్ కానే కాదు, హత్య చేసే తీసుకొచ్చి అక్కడ పడేశారు అన్నది స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని నేను కోరుతున్నదంటే ఇమీడియట్ గా మీరు హత్యని డిక్లేర్ చేసి దోషుల్ని ఎవరిని పట్టుకున్నారు, ఇప్పటి వరకు ఎవరన్నా పట్టుకున్నారా లేదా? మీ అనుమానాస్పద
మీ అనుమానంలో ఎవరున్నారు అన్నీ కూడా ఇమీడియట్ గా బయట పెట్టాల్సిందిగా కోరుతాం.